ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా కలిసి ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. ఏదైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసిమెలిసి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకుంటా ఉన్నాం. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అందరం కలిసిమెలిసి ఉండి మనం గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో అందరం కలిసిమెలిసి రాజకీయాలకు అతీతంగా ఈ అభివృద్ధి కార్యక్రమం ముందు తీసుకుపోతున్నాం. ఎక్కడ కూడా తారతమ్య భేదాలు లేకుండా, విమర్శలకు ప్రతి విమర్శలకు తావు లేకుండా ఎట్టి బస్సులో ఆయా నియోజకవర్గాల అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ముందు పోతున్నాం. అందరూ తెలుసు, నేను పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన తర్వాత ఇప్పటివరకు దాదాపు 22,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం జరిగింది. దానిలో 10,000 కోట్ల రూపాయలు కేవలం రోడ్ల కోసమే. మీరు ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ గ్రామమైనా అభివృద్ధి చెందాలంటే కమ్యూనికేషన్ అంటే రోడ్డు రవాణా వ్యవస్థ చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఈ నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఫస్ట్ టైం కలిసినప్పుడు కూడా గోవిందారం నుంచి మేడిపల్లి నుంచి గోవిందారం 20 కోట్ల రూపాయలతో రోడ్ వేయడం జరిగింది. మల్యా నుంచి కాసారం 25 కోట్ల రూపాయలతో, ఇప్పుడు 23 కోట్ల రూపాయలు. రోడ్లకు ఎక్కువ మనం డబ్బులు ఇస్తున్నాం, సిఆర్ఎఫ్ ఫండ్స్. నేషనల్ హైవేస్ గాడి ఇప్పుడు వరంగల్ కరీంనగర్ 2,134 కోట్ల రూపాయలు ఆల్రెడీ రోడ్డు పూర్తవుతుంది. ఎలికతుర్తి సిద్దిపేట 578 కోట్ల రూపాయలు. ఇప్పుడు మొన్న కరీంనగర్ జగిత్యాల్ 2,000 కోట్ల రూపాయల పైగా నిధులతోని కేబినెట్ అప్రూవల్ అయింది. స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు కూడా వారు కూడా నాతో పాటు ఢిల్లీకి వచ్చారు. కేంద్ర మంత్రిని కలిసాము. నేను వారు కలిసి మంత్రిని కలిసిన తర్వాత మంత్రి గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. ఇది ఇట్లా కలిసి ఉండాలని చెప్పి మేడిపల్లి సత్యం గారిని వెనక గతంలో ఆది శ్రీనివాస్ గారు కూడా వచ్చి కొరుట్ల వేములవాడ రోడ్డు కూడా మనం ప్రయత్నం చేద్దామని చెప్పి వారు కూడా ఢిల్లీ రావడం జరిగింది. బట్ ఈ సడక్ యోజన పైసలకి సడక్ యోజనకే 1,000 కోట్లు ఖర్చు పెట్టినాం మేము. సిఆర్ఎఫ్, అమృత్ పైసలు కానీ ఇట్లా అనేక రోడ్ల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తా ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇంకా సిఆర్ఎఫ్ నిధులు కానీ, సర్కారు నిధులు కానీ ఈ వేములవాడ నియోజకవర్గానికి, కరీంనగర్ నియోజకవర్గం తీసుకొస్తాం. వారు కోరిన వెంటనే వేములవాడకు సంబంధించి కూడా 13 కోట్ల రూపాయలు అమృతి ఇచ్చినాం మనం. నాంపల్లి చెరువు కూడా 2 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ప్లస్ 15 ఫైనాన్స్ వస్తున్నాయి. కాబట్టి అందరు కలిసి ఈ పార్టీ ఆ పార్టీ అని ఆలోచించి ఆయా నియోజకవర్గ స్థానిక సమస్యలను తీర్చడము, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఎదుగుడు ఇబ్బందులను గుర్తించడము, తీర్చడమే లక్ష్యంగా ముందుగా ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ఈ రోడ్ల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించే ప్రయత్నం చేస్తాం. అందరం కలిసిమెలిసి అభివృద్ధి చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు కేంద్రము ఇవ్వాలనుకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్రూవల్ ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అందుకే 2 చేతులు జోడిస్తేనే చప్పట్టు. కాబట్టి గతంలో ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు విషయంలో కూడా. ముఖ్యమంత్రి కూడా చెప్పారు, ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులకు కంపల్సరీ అప్రూవల్ ఇస్తాం, ఇక్కడ ఆపే ప్రసక్తే లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం వేరు, గత ప్రభుత్వంలో ఇప్పుడు వేరు. గత ప్రభుత్వం యొక్క మూర్ఖత్వ ఆలోచన వల్ల ఈ రోడ్లన్నీ ఎక్కడ వేసినా అక్కడ ఆగిపోయినాయి. ఇక కొంతమంది అక్కడక్కడ వాగుతాం అంటారు, ఏం చేయనోడు అక్కడక్కడ వాగుతాం అంటాడు. ఆ వాగేటి పట్టించుకోం. అభివృద్ధి అనేది ముఖ్యం. మాకు గెలిపించిన ప్రజలకు అభివృద్ధి కలిసిమెలిసి చేయాలి. కానీ ఈ సోయి గతంలో ఉంటే ఇవాళ తెలంగాణ అద్దం లెక్క మెరిసేది. ఆ సోయి లేకపోవడం ఈ దరిద్రం దాపరించింది.